ఎదురుగా జైలర్. ఇవన్నీ దాటుకుని మీరెలా తప్పించుకుంటారు మేడం? మీరేమో చాలా కూల్గా చెస్ ఆడుతున్నారు. మీ ప్లాన్ తెలిసిన మాకేమో టెన్షన్తో చెమటలు పడుతున్నాయి. ఎలా అక్కా? తప్పించుకున్నాక మీకే తెలుస్తుంది. ముందు మీరు చెమట తుడుచుకోండి. చూస్తానే, నువ్వెలా తప్పించుకుంటావో నేను చూస్తాను. ఆ రాణమ్మ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా దాన్ని వర్కౌట్ చేసి తీరుతుంది. రాణమ్మని దగ్గర నుంచి చూసిన దానిగా తన ప్లానింగ్ గురించి నాకు బాగా తెలుసు. ఆ రాణమ్మ ఏ ప్లాను లేకుండా ఈరోజు రాత్రికే తప్పించుకుంటున్నాను అని కాన్ఫిడెంట్గా చెప్పదు. నాకు తెలిసి జైలు బయటే ఏదో పగడ్బందీగా ప్లాన్ చేసే ఉంటుంది. తను ఎటువైపు నుంచి తప్పించుకుంటుందో కూడా మనకు తెలీదు. ఈశ్వరి మేడం సెక్యూరిటీని ఎంత టైట్ చేసినా రాణమ్మ వాటన్నిటినీ దాటుకుని తప్పించుకుని పారిపోతుంది. అందులో ఏ డౌటు లేదు. కానీ నేనుండగా అది జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాణమ్మ తప్పించుకోకూడదు. రాణమ్మ మీద పగ ప్రతీకారాలు ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తున్న టైంలో తనకి తానుగా నేనున్న గుహలోకి వచ్చింది. ఇంక నేను వదులుతానా? ఇక్కడి నుంచి తను వెళ్ళడం అంటూ జరిగితే తను శవంగా మాత్రమే వెళ్ళాలి. రాణమ్మ ఎస్కేప్ అవుతూ దొరికిపోతే ఈశ్వరి మేడం మహా అయితే పనిష్ చేస్తుంది. అంతకు మించి తను ఏమీ చేయదు. ఎందుకంటే తన పై అధికారులకి తను 1,00,000 సమాధానాలు చెప్పుకోవాలి. కానీ మనం ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం. ముందు మీరు దాన్ని చంపేయండి. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఈ పని మీరు మాత్రమే చేయగలరని నమ్మి మిమ్మల్ని వేరే సెల్ నుంచి బయటికి తీసుకొచ్చాను.
ఆ రాణమ్మ జైలు నుంచి శవంగానే బయటికెళ్తుందని నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా మేడం. ఇలాంటిదేదైనా ప్లాన్ చెయ్యాలంటే ఇద్దరం కలిసి ప్లాన్ చేద్దాం. ఆ ప్లాన్ ఎలా ఉండాలంటే ఆ రాణమ్మ ప్రాణాలతో మిగలకూడదు, అలాగే మనం కూడా దొరకకూడదు. అలా ప్లాన్ చేద్దాం, ఓకేనా? ఓకే. లక్ష్మి, నీ గురించి నాకు కొన్ని వివరాలు కావాలి. మీ అమ్మా నాన్న ఎక్కడుంటారో చెప్పు. హైదరాబాద్లోనే మేడం, జీడిమెట్లలో ఉంటారు. ఉరి శిక్ష పడ్డ ఖైదీతో రాణమ్మకేంటి సంబంధం? తనతో కలిసి ఎందుకు వస్తుంది? మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ మేడం. ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం మేడం. నన్ను చాలా బాగా చూసుకునేవాడు. అప్పుడు మీ ఆయన యూజ్ చేసిన ఫోన్ ఇప్పుడు ఎక్కడుంది? ఆయన గుర్తుగా మా ఇంట్లోనే దాచిపెట్టుకున్నాను మేడం. మరి అందులో సిమ్? సిమ్ కూడా ఆ ఫోన్లోనే ఉంది మేడం. మీ ఆయన ఫోన్ నెంబర్ ఎంతో చెప్పు. మీ ఆయన మెయిల్ ఐడి నీకేమైనా తెలుసా? తెలుసు మేడం. చెప్పు. బాగా గుర్తు తెచ్చుకో. మీ ఆయన ఆ కృష్ణ గురించి ఏదైనా తప్పుగా చెప్పేవాడా? లేదు మేడం, కృష్ణ గారి గురించి తప్పుగా చెప్పేవారు కాదు, కానీ ఆయన అలవాట్ల గురించి మాత్రం బాధపడుతూ ఉండేవారు. ధర్మతేజ గారి తర్వాత ఆయన సామ్రాజ్యం ఏమైపోతుందోనని తన అలవాట్ల గురించి ఎప్పుడూ చెప్తుండేవారు. నీకు తెలిసి మీ ఆయనకి ఎవరైనా శత్రువులున్నారా? లేరు మేడం. ఆయన ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళిపోతే సాయంత్రం 6 గంటలకల్లా ఇంట్లో ఉండిపోయేవారు. బ్యాడ్ హ్యాబిట్స్ అంటూ ఏం లేవు. ఇంటికొచ్చాక కూడా వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. మీ ఆయన ఫోన్ పాస్వర్డ్, ల్యాప్టాప్ పాస్వర్డ్ నీకేమైనా తెలుసా? మా మధ్య ఏ దాపరికాలు ఉండేవి కాదు మేడం. నా పేరునే పాస్వర్డ్గా పెట్టుకున్నారు. ఆయనకి నేనంటే అంత ఇష్టం. చూడు, నువ్వెన్నైనా చెప్పు, కానీ నువ్వంత మంచిదానివి కాదని నాకు తెలుసు. నీకు ఉరిశిక్ష పడ్డమే న్యాయం. మేడం, నువ్వెంత బతిమాలినా నీకు క్షమాభిక్ష లేదు. మేడం, వర్ష, మేడం, మేడం, ఆ వర్షం మన మాటలు వింటుంది. అందుకే చెప్తున్నాను. చట్టం చేతుల్లోంచి ఎవరూ తప్పించుకోలేరు. చేసిన తప్పుకి శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఇంకెప్పుడు ఈ విషయంలో నన్ను ప్రాధాయపడద్దు, అర్థమైందా? మేడం, ఉరి శిక్ష పడ్డ ఖైదీతో రాణమ్మకి ఏంటా పనని అనవసరంగా అనుమానించాను. నేను టెన్షన్ పడ్డట్టు వాళ్ళ మధ్య ఏం లేదులే. కానీ రాణమ్మ, నా నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. చూస్తూ ఉండు. బాధ్యతలు కేవలం ఇంటికో 4 గోడలకో పరిమితం కాదు కృష్ణ. ఆంటీ ఎక్కడున్నా మంచి వాళ్ళకి మంచి చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆవిడ మానవత్వం అలాంటిది. ఎక్స్క్యూజ్ మీ మేడం. నమస్తే మేడం, నా పేరు ధర్మతేజ. ధర్మతేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ని. సొసైటీలో నాకు మంచి పేరుతో పాటు చాలా పలుకుబడి కూడా ఉంది మేడం. నీ విఐపి ప్రొఫైల్ గురించి చెప్పడానికి వచ్చావా? అదే మేడం, అర్జెంటుగా నేను బయలుదేరడంతో ఎవరి పర్మిషన్ తీసుకోకుండానే ఇక్కడికి వచ్చేసాను. అవన్నీ నాకు అనవసరం. అర్జెంటుగా నన్ను కలవాలి, నాతో మాట్లాడాలి అన్నావంట కదా.
విషయం ఏంటో చెప్పు. మేడం, నేను అర్జెంటుగా రాణమ్మని కలవాలి. రాణమ్మ? ఎవరా రాణమ్మ? ఏ శిక్షని అనుభవిస్తోంది? ఇప్పుడు ఏం చెప్పాలి? నాకేం గుర్తుకు రావట్లేదే. ఏం జరుగుంటుంది? ఓ, ఆ విజయ్ని చాలా దారుణంగా చంపి జైలు శిక్ష పడ్డ హంతకురాలు రాణమ్మనా? ఈ విజయ్ ఎవరు? రాణమ్మ అతను ఎందుకు చంపింది? ఏదో పెద్ద సంఘటనలే జరుగుంటాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుంటుంది. తర్వాత అవన్నీ తెలుసుకోవాలి. ఏంటి ఆలోచిస్తున్నారు? రాణమ్మ హంతకురాలు కాదు మేడం, చాలా మంచిది. ఏంటి రాణమ్మ రాణమ్మ అని పరాయిదాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? ఆ హంతకురాలు నీ భార్యే కదా. ఈ ప్రియ నా ఇంటి కోడలు కావాలంటే దానికంటే ముందు నువ్వు నా పిల్లలకి తల్లిగా నా ఇంటికి రావాలి. వీళ్ళందరూ రాణమ్మ నా భార్య అని అనుకుంటున్నారు. పాపం రాణమ్మ నేను ప్రాధేయపడ్డంతో పిల్లల్ని మార్చడం కోసమని తల్లిగా నటించడానికి నా ఇంటికొచ్చింది. పాపం తన పిల్లలని తెలియక వాళ్లతో నానా కష్టాలు పడి వాళ్ళని మార్చింది. ఆ విషయం రాణమ్మతో చెప్దామనొస్తే ఈ జైలర్ ఏమో లేనిపోని ఎంక్వైరీ చేస్తోందేంటి. ఇప్పుడు నేను రాణమ్మ నా భార్య కాదని చెప్తే తనకి లేనిపోని సమస్యలు వస్తాయి. ఏంటి ఆలోచిస్తున్నారు? రాణమ్మ మీ భార్యే కదా. ఏంటి మాట్లాడువు? మేడం ప్లీజ్, నేను ఒకసారి రాణమ్మని కలవాలి. అదిగో మళ్ళీ అలాగే పిలుస్తున్నావు. భార్య మీద ఎంత ప్రేముంటే మాత్రం అంతలా రాణమ్మ జపం చెయ్యాలా ఏంటి? మేడం, నేను అర్జెంటుగా రాణమ్మతో మాట్లాడాలి. నన్ను అర్థం చేసుకోండి. జైల్లో ఎవరినైనా కలవాలి అంటే దానికో ప్రోటోకాల్ ఉంటుంది. ఇంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి ఆ విషయం తెలీదా? నాకు ఆ రూల్స్ అన్ని తెలుసు మేడం, కానీ వాటిని ఫాలో అయ్యేంత టైం నా దగ్గర లేదు. కానీ ఆ రూల్స్ అన్నీ మేం ఫాలో అవుతాం. ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. చాలా అర్జెంటుగా నేను రాణమ్మతో మాట్లాడాలి. ఓ అవునా? ఏదైనా హెల్ప్ చేద్దామంటే ఇవాళ ములాఖాత్ కూడా లేదు. పైగా జైల్లో జరుగుతున్న చిన్న చిన్న గొడవల వల్ల వారం రోజుల వరకు ములాఖాత్ నిర్వహించకూడదని కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఏ విధంగా చూసినా మీరు రాణమ్మని కలవడానికి వారం రోజులు పడుతుంది. ప్లీజ్ మేడం, ఒకే ఒక్క నిమిషం తనతో మాట్లాడి వెళ్ళిపోతాను మేడం. అందుకు మీరు ఎవరితో ఫోన్ చేయించమంటే వాళ్లతోనే ఫోన్ చేయించి మాట్లాడిస్తాను మేడం. ఇలాంటిదేదైనా ఉంటే ముందే చూసుకుని రావాలి. ఇక్కడికొచ్చి సీఎం తెలుసు పిఎం తెలుసు అని బిల్డప్ ఇస్తే ఎలా? ఇక్కడ సీఎం అయినా పిఎం అయినా మాకు అందరూ ఒక్కటే. ఇంకా మీరు బయలుదేరండి. మేడం ప్లీజ్ మేడం, సమయానికి నా దగ్గర ఫోన్ కూడా లేదు మేడం. నాకు హెల్ప్ చేయండి మేడం ప్లీజ్. అది అడుక్కోడానికి వచ్చినప్పుడు అడుక్కుంటూనే మాట్లాడాలి. మేడం, ఇన్నాళ్ళు నేను గతం గుర్తు లేకుండా బతికాను. ఇప్పుడు నాకు గతం గుర్తుకొచ్చింది. కొన్ని ముఖ్యమైన విషయాలు నేను రాణమ్మతో మాట్లాడాలి. పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్. చూడండి, మీరు ఎంత బతిమాలినా రాణమ్మని చూడ్డం కానీ మాట్లాడడం కానీ కుదరదు. మీరింక దయచేయండి. నేనేంటి రాణమ్మ ఉన్న జైలు ముందున్నాను? ఇక్కడికి ఎప్పుడు వచ్చాను? ఎందుకు వచ్చాను? అక్క ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నారు మేడం? అయ్యో, ఏం లేదు. అవును, ప్రమోదిని మేడం ఎక్కడున్నారు? ఈ రోజు లీవ్ కదక్క. అయ్యో, ఇప్పుడెలా? అవును, నీ దగ్గర ఫోన్ ఉండాలి కదా, అది ఎక్కడుంది? ఎక్కడుంది? సరోజ చెప్తే సెంట్రీ లాక్కెళ్ళిపోయారు కదా మేడం. అయ్యో, ఇప్పుడేం చేయాలి? గుడికి వెళ్ళాను. రాణమ్మ జైల్లో ఉందని అర్చన చేయించాను, దేవుడికి మొక్కుకున్నాను. ఆ తర్వాత ఇక్కడున్నాను. ఈ మధ్యలో ఏం జరిగింది?
ఖచ్చితంగా ధర్మతేజ గారు నా పిల్లల గురించి చెప్పడానికి వచ్చుంటారు. ఇంటికి వెళ్ళే టైంకి ఆయనకి గతం గుర్తుంటుందో ఉండదో. అంటే నా పాత జ్ఞాపకాలు నాకు గుర్తుకొచ్చాయా? భగవంతుడా, ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? గతం తాలూకు నిజాలు గుర్తుకొస్తే ఇప్పుడేం జరుగుతుందో తెలియదు. ఇలాగే ఉండిపోవడం వల్ల గతంలో ఏం జరిగిందో నాకు తెలియట్లేదు. దేవుడా, ప్రస్తుతాన్ని మర్చిపోకుండా నాకు గతం గుర్తుకొచ్చేలా చేయి తండ్రి. తక్షక, గమనిస్తున్నావా? ప్రకృతి కూడా మనకి ప్రతిస్పందిస్తుంది. అవును తామసి, మన యజ్ఞం పరాకాష్ఠకు చేరుకున్న రోజు. ప్రకృతి మారిపోతుందంటే కార్తీక కూడా అక్కడ. తనలో ఇప్పటికే మార్పు ప్రారంభమైంది. మన మంత్రతంత్రాల ఫలితం కనిపించబోతోంది. చీకటి పడకముందే చంద్రుడి రాక ప్రమాదానికి సూచిక కాదంటావా? సూచికే, కానీ మనకి కాదు, ఈ మానవాళికి. మన శక్తి తనని పూర్తిగా ఆక్రమిస్తోంది. మెల్లగా తన శరీరం ప్రతిస్పందిస్తోంది. కానీ ఇదంతా తను తట్టుకోగలదా? తట్టుకోవలసిందే. ఎందుకంటే తనిప్పుడు ఒక వ్యక్తి కాదు, మనం ప్రయోగించబోతున్న శక్తి. చూడు చూడు చూడు, తన కళ్ళు, ఒళ్ళు, ముఖ కవళికలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పటి నుంచి ఆమె ప్రతి శ్వాస కూడా మన ఆజ్ఞకు లోబడి ఉంటుంది. తన శరీరం మనది, తన శక్తి మనది, తన చైతన్యం కూడా మనదే. అదిగో చూడు, కార్తీక పరిపూర్ణంగా పాముగా ఆవిష్కృతమవుతున్న క్షణం. ఇంత అసహజమైన పౌర్ణమి ఏం సూచిస్తుంది? ఈ పౌర్ణమి హైదరాబాదుకు ఒక కొత్త వార్తను వినిపించబోతుంది. నగరం ఉలిక్కి పడేలా చేస్తుంది. కార్తీక ఇక మనిషి కాదు, మన సృష్టి పరిపూర్ణమైన పాము లక్షణాలతో ఆవిష్కరించబడిన రూపం. కిషోర్ గురించి ఇంకేమైనా తెలిసిందా? ఆ రోజు నువ్వు ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో కిషోర్ గురించి కూడా ఎంక్వైరీ చేశాను. అందరూ అతను చాలా హానెస్ట్ అని, మంచివాడని చెప్తున్నారు. నాన్న కోసం ఎంతో నమ్మకంగా పనిచేసేవాడంట. అవును కళ్యాణ్, నాకు కూడా తెలుసు. అతను చాలా సిన్సియర్. అప్పుడు నేను కూడా మీ బావని మార్చే ప్రయత్నంలో ఆఫీస్లోనే ఉన్నాను. మావయ్యకి అతని మీదున్న నమ్మకంతో తనను ఎక్కువగా ఫీల్డ్ వర్క్ మీదే పంపించేవారు. దీని వెనక వర్ష ఉండొచ్చని రానమ్మ మేడం డౌట్. అదే నిజమై కూడా ఉండొచ్చు. ఎందుకంటే నువ్వే చెప్పావు ఆఫీస్ వరకు రాకుండా ఇష్యూని హ్యాండిల్ చేసింది వర్షానే అని. అలాగని ఏ క్లూ కూడా లేకుండా
వర్షాన్ని ఇందులోకి ఇన్వాల్వ్ చేయలేం. మరి ఇప్పుడు ఏం చేద్దాం కళ్యాణ్? వర్షకి లక్ష్మి హస్బెండ్కి మధ్య అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఒక పని చేయండి, సరే కళ్యాణ్, మీరు చెప్పినట్టే నేను ఇంకొకసారి దీని గురించి ఆలోచిస్తాను. అయ్యో ఎస్ఐ గారు, అయ్యో అయ్యో ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, అయ్యయ్యో ఎస్ఐ గారు. ఏంటమ్మా, ఏమైందమ్మా? అయ్యయ్యో ఎస్ఐ గారు, ఘోరం జరిగిపోయింది ఎస్ఐ గారు, ఘోరం జరిగిపోయింది. ఏంటమ్మా ఏమైంది? ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా మనవరాలిని ఒకడు పథకం ప్రకారం అత్యాచారం చేసి చంపేశాడయ్యా. దాని అరుపులు విని నేను కాపాడడానికి వెళ్తే నన్ను తోసేసి కింద పడేసి పారిపోయాడయ్యా. ఎటువైపు వెళ్ళాడమ్మా? షాద్ నగర్ రోడ్డు వైపు పరిగెత్తాడయ్యా. వాడు చూడ్డానికి ఎలా ఉన్నాడమ్మా? ఏ కలర్ చొక్కా వేసుకున్నాడు? కుర్రోడే అయ్యా. వాడు పారిపోయే హడావిడిలో వాడి ఫోన్ కూడా అక్కడే మర్చిపోయాడయ్యా. జయంత్, ఫోన్ చెక్ చేయి. అమ్మా ఏడవకండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, నన్ను నమ్మండి. కానిస్టేబుల్స్ ఈవిడితో పాటు స్పాట్ దగ్గరికి వెళ్ళండి. అలాగే సార్. అలాగే మన వెహికల్స్ కూడా రెడీ చేయండి. అలాగే సార్. మీరు దాంతో వెళ్ళండి. రామ్మా. కృష్ణ, మీరు ఆ పని మీద ఉండండి, నేను తర్వాత కలుస్తాను. నువ్వు వెళ్ళు కళ్యాణ్, వాడెవడో కానీ అస్సలు వదలకూడదు. యా. ఎక్కడున్నాడు సార్? వాడు తప్పించుకున్నట్టున్నాడు. ఇక్కడ ఎక్కడో దాక్కుని ఉంటాడు జయంత్. ఉంటే కనపడాలి కదా సార్. కానిస్టేబుల్స్, నువ్వు అటెళ్ళు. అలాగే సార్. నువ్వు అటెళ్ళు. ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా జయంత్, ఏమైంది? సార్, మీకేం వాసన రావట్లేదా? ఏదో వస్తుంది జయంత్. ఏదో ఏంటి సార్? అది మొగలి వాసన. మొగలి వాసన అంటే? అదే సార్, మొగలి పువ్వు వాసన. చాలా గాఢంగా, మధురంగా, మత్తు కలిగించేలా ఉంటుంది సార్ ఈ వాసన. ఈ వాసన మనుషుల కంటే కూడా పాముల్నే ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయంట సార్. పున్నమి రోజు రాత్రి కొన్ని పాములు వాటి కోరికలు తీర్చుకోవడానికి కారణం కూడా ఆ మొగలి పూల నుంచి వచ్చే వాసన వల్లే అని
అందరూ చెప్తుంటారు సార్. ఆపోయా జయంత్, నీ మొగలి పువ్వు వాసన పురాణం. ఆ హంతకుడి ఫొటోస్ అన్ని స్టేషన్స్కి పంపించమన్నాను. పంపించావా? వాట్సాప్ చేశాను సార్. వాడు దొరకాలి, నా చేతిలో చచ్చాడే. నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తాను. ఇప్పటి నుంచి ఆమె ప్రతి శ్వాస కూడా మన ఆజ్ఞకు లోబడి ఉంటుంది. తన శరీరం మనది, తన శక్తి మనది, తన చైతన్యం కూడా మనదే. అదిగో చూడు, కార్తీక పరిపూర్ణంగా పాముగా ఆవిష్కృతమవుతున్న క్షణం. రాత్రి రాత్రి వెల్లువనాలో పొంగిన వెందెల రాత్రి. మగువ సోపులే మొగలి రేపులై మత్తుగా పిలిచే రాత్రి. మరుడు నరుడిపై మల్లెలు చల్లి మైమరపించే రాత్రి. ఈ వెన్నెలలో ఆ వేదనలో నాలో వయసుకు నవరాత్రి కలగా మిగిలే కడరాత్రి. పున్నమి రాత్రి నాగదేవతే వచ్చి నాట్యం చేస్తున్నట్టుంది. ఇక ఈ పౌర్ణమి రాత్రి పండగే. నాగుకై కొదమనాగిని కన్నులు మూసే రాత్రి. కామదీక్షలో కన్నెలందరూ మోక్షం పొందే రాత్రి. నా కౌగిలిలో ఈ రాగిణితో తొలకరి వలపుల తొలి రాత్రి. ఆఖరి పిలుపుల తుది రాత్రి. పున్నమి రాత్రి పూల రాత్రి వెల్లువనాలో